ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయమందు పాటల ద్వారా మిమ్మను ప్రభు అయిన క్రీస్తుని గణపరుచున్నామని నమ్ముచున్నాం. తండ్రి, ఈ సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను గ్రంథంలో నుంచి మేము చూడబోతుండగా, మీ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మేము చూచేటట్లు మా మనోనేత్రాలను వెలిగించమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మనోనేత్రాలు వెలిగింపబడిన వాడే మహత్వ కలిగిన మీ మాటలను గ్రహించగలడని లేఖనాల ద్వారా నేర్చుకున్నటువంటి మేము మనోనేత్రాలతో గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని మేము తెలుసుకొని మీ మార్గంలో స్థిరంగా కొనసాగడానికి మంచి జ్ఞాన వివేకమును, మంచి మనస్సును మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. గత వారం నుంచి మేము నేర్చుకుంటున్నటువంటి పాఠము, దేవుడు తెరిచే కన్నులు అవే దేవుణ్ణి చూసే కన్నులు అని. ఆ పాఠాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాం. విన్న మాటలు హృదయాల్లో బదిలపరుచుకొని అవి మాకు ప్రయోజనకరంగా తండ్రి మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, అలాగే మీ పక్షాన నిలబడి మీ పిల్లలకు మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్ శక్తిని నాకు దయచేసి నన్ను బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశాలు నేర్చుకోవడానికి మనం ఇక్కడ చేరి ఉన్నాం. దేవుడు తన యొక్క మహాప్రేమను బట్టి మరి ఇంతవరకు మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి తన మాటలను మనం నేర్చుకోవడానికి, వాటిని ఎరిగి మనం ఈ లోకంలో జీవించడానికి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు దయచేస్తున్నాడు. మనం నేర్చుకుంటున్నటువంటి గత వారం నుండి మనం నేర్చుకునేటువంటి పాఠము, మరి దేవుడు తెరిచేటువంటి కన్నులు అవే దేవుణ్ణి చూసే కన్నులు. లోకమందు ప్రతి మనిషికి కన్నులు ఉన్నాయి. మరి సమయమందు మనం ఆలోచన చేద్దాం దేవుని గురించి. ఏదైతే దేవుడు మన కన్నులు తెరుస్తూ ఉన్నాడో ఆ కన్నులతోనే మనం దేవుణ్ణి చూసేటువంటి భాగ్యం మనకి దొరుకుతుంది. ఎందుకంటే భూమి మీద ప్రతి మనిషికి భౌతికమైన నేత్రాలు ఉన్నాయి. అయితే భౌతికమైన నేత్రాలతో ఏ మనిషి కూడా దేవుణ్ణి చూడలేడు. ఈ భూప్రపంచంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు. గతించిపోయినటువంటి వారు, ఇప్పుడున్నటువంటి వారు, సుమారు 850 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద విస్తరించి ఉన్నారు, ప్రస్తుత జనాభా. అయితే ఈ జనాభాలో ప్రతి మనిషికి ఉండేటువంటి నేత్రాలు, ఈ నేత్రాలతో దేవుణ్ణి మనం చూడలేము. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన శరీరము ఉంది. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాటని మనం చూద్దాం. అది ఎంత చక్కగా మాట ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చదివినటువంటి లేఖన భాగంలో ఈ దేహములో నివసించుచున్నంత కాలము అనే మాటని మనం చదువుతున్నాం. దేహములో నివసించేటువంటి వ్యక్తి, 2 భాగాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి దేహము, అలాగే రెండవది దేహంలో నివసించేటువంటి వ్యక్తి. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఉన్నారు. మనము మన దేహాలలో మనం నివాసం ఉంటున్నాం. దేవుడు ప్రతి మనిషికి ఒక దేహాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద మనం తిరగాలంటే, ఈ భూమి మీద మనం చెలించాలంటే, ఈ భూమి మీద మనం ఉనికి కలిగి ఉండాలంటే ప్రతి మనిషికి శరీరం అవసరమై ఉంది. ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసు ప్రభు మనందరికీ కనబడి మనందరి కొరకు సిలువలో మరణించాలి అంటే
ఈ భూమి మీదకి రావాలి అంటే ఆయనకి ఏం అవసరమైంది? శరీరం అవసరమైంది, ఈ దేహం అవసరమైంది. ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసు ప్రభు శరీరం ఈ భూమి మీద నివాసం ఉండడానికి శరీరం ఎలాగ అవసరమైందో, ఈ శరీరాన్ని ధరించుకొని ఈ శరీరంలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఎలాగైతే నివసించాడో, మనము కూడా ఆత్మరూపిగా ఉన్నటువంటి మనము ఈ శరీరాలలో మనం నివాసం ఉండడానికి వచ్చాము. అయితే ఈ శరీరంలో నివాసం ఉండడానికి, ఈ శరీరంలో మనం ఉంటూ ఈ భూమి మీద ఉండడానికి కొంత సమయం మనకి దేవుడు ఆయుష్ కాలాన్ని అనుగ్రహించున్నాడు. అది ఒక మనిషికి మరి ఒక రోజు దగ్గర నుంచి మనం మొదలు పెడితే 60, 70, 80 సంవత్సరాల కాలం వరకు కూడా దేవుడు ఈ శరీరంలో భూమి మీద నివాసం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని కలిగి మనం ఈ శరీరం అనేటువంటి గుడారంలో మనం నివాసం ఉంటూ ఉన్నాము. ఎలాగైతే ఉంటూ ఉన్నామో, ఇప్పుడు శరీరానికి కళ్ళు ఉన్నాయి, అలాగే ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి మనకు అనగా ఆత్మకు దేహం ఉంది, ఆ దేహానికి కళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే భౌతికమైనటువంటి ఈ కళ్ళతో ఈ లోకం అంతటిని మనం చూస్తున్నాం. ఈ కళ్ళతో చూసేటువంటి ఈ కంటికి కనపడేటువంటి సమస్తము కూడా అది అస్థిరమైనది, అది వాడిపోయేది, అది రాలిపోయేది, అది నశించిపోయేది అని మనం గ్రహించాలి. ఈ భౌతిక కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో అదంతా అస్థిరమైనది అని మనం తెలుసుకోవాలి. అస్థిరమైనది మాత్రమే ఈ కళ్ళకు కనబడుతుంది. అయితే స్థిరమైనది, నిత్యమైనది మరి ఈ భౌతిక నేత్రాలకు కనబడదట. మరి దేనికి కనబడుతుంది? ఏ కళ్ళకు కనబడతాయి? నిత్యము నివాసం ఉండేటువంటిది, నిత్యము ఉండేటువంటిది ఏ కళ్ళకు కనిపిస్తాయి అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో మనోనేత్రాలకు మాత్రమే కనబడతాయి. ఈ మనోనేత్రాలను దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఈ లోకానికి తెలియజేసినటువంటి సందేశము ద్వారా, అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దేహానికి దీపాలు ఏంటట? దేహానికి దీపము కళ్ళు అంటాడండి. మీ దేహములకు దీపాలు ఏంటట? కళ్ళు. ఈ కళ్ళు ఏదైతే ఉన్నాయో, ఈ దేహం సక్రమంగా నడవాలన్నా, పని చేసుకోవాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, ఈ దేహం బాగుండాలంటే దానికి అవసరమయ్యేది ఈ కళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. ఈ కళ్ళు కానీ లేకపోతే సర్వ శరీరము చీకటితో నింపబడి ఉంటుంది. ఈ కళ్ళే కానీ లేకపోతేనట తన శరీరం కనపడదు, లోకంలో ఉన్న ఏది కూడా కనపడదు, సమస్తము తనకు చీకటిగా ఉండిపోద్ది. దేహానికి దీపాలు కళ్ళైనప్పుడు ఆ కళ్ళు తేటగా ఉంటే దేహం అంతా బాగుంటుందట. ఆ కళ్ళే కానీ గుడ్డివైపోతే తన దేహం అంతా ఏమైపోద్దట? గుడ్డివైపోద్ది. తన దేహం అంతా చీకటి అయిపోద్దట. అంటే దేహానికి ఇంకా దిక్కు దోచదు. ఇంకా కాళ్ళు నేను ఎటెళ్ళాలా అని ఆలోచన చేస్తాయి, చేతులు నేను ఏం పట్టుకుంటానా అని ఆలోచన చేస్తాయి. అంతే కదండి. ఇప్పుడు మన శరీరంలో మనం అడుగు వేయాలంటే ముందు మనం ఏం చేస్తాం? చూసుకునే వేస్తాం, అంతే కదా. మనం ఎటు వెళ్ళాలన్నా, ఎటు అడుగు వేయాలన్నా మనం కళ్ళతో మొట్టమొదటిగా చూస్తూ మనం అడుగులు వేస్తాం. ఏది మనం పట్టుకోవాలన్నా, ఏది మనం తాకాలన్నా అది మొట్టమొదటిగా ఈ కళ్ళతో మనం చూసే ముట్టుకుంటాం. ఇప్పుడు దేహానికి దీపాలుగా ఉన్నటువంటి ఈ కళ్ళే గుడ్డివైతే ఇక కాళ్ళు అనుమానంలో పడతాయి, చేతులు అనుమానంలో పడతాయి, సర్వ శరీరము కూడా అనుమానంలో పడతాయి. ఇప్పుడు మనం సడన్గా ఒక దగ్గరికి వెళ్ళాము, కూర్చోవాలి, చూడకుండా కూర్చుంటామా అండి? చూడకుండా ఎక్కడ చూసే కూర్చుంటాం, తుడుచుకొని కూర్చుంటాం, ఏమైనా ఉందా అని చూసి కూర్చుంటాం కదా. అదే కళ్ళే లేకపోతే మనిషి కూర్చోవాలన్నా కూడా భయపడతాడు. నేను ఎక్కడ కూర్చుంటున్నానా, కూర్చునే కాడ ఏముందా, పాము ఉందా, పొట్టు ఉందా, పురుగు ఉందా, లేకపోతే ఇంకేమైనా ముళ్ళు ఉన్నాయా
అని ఇవన్నీ కూడా మనిషి ఆలోచన చేస్తాడు, మనిషికి కనపడదు. అంటే సర్వ శరీరము కూడా చీకటిలో ఉండిపోద్ది. దేని వలనంటే ఇదిగో దేహానికి దీపాలుగా ఉన్నటువంటి ఈ కళ్ళు చీకటిమయమైపోతే. ప్రేమైన దేవుని వారలారా, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరం ఎలా అయితే క్రమంగా నడిపింపబడడానికి మరి దీపాలుగా ఉన్నటువంటి ఈ నేత్రాలను మనం ఆలోచన చేశామో, అలాగే మనస్సు కూడా, అనగా ఆత్మకు కూడా నేత్రాలు ఉన్నాయి. వాటిని కూడా మనం ఏమనుకోవాలి? దీపాలే అనుకోవాలి. ఒక మనిషి ఆత్మ సంబంధంగా ప్రవర్తించాలి, నడుచుకోవాలి అంటే ఆ ఆత్మకు ఉన్నటువంటి నేత్రాలు కూడా ఏమై ఉండాలి? దీపాలు వెలిగింపబడుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కళ్ళకి ఎలా అయితే కళ్ళు కనబడుతుంటే ఈ శరీరం అంతా చక్కగా ఉంటుందో, అలాగే ఒక మనిషి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం జీవించాలంటే, అనగా దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగి అలా జీవించాలి అని అంటే ఆ ఆత్మకున్నటువంటి నేత్రాలు కూడా ఏమవ్వాలట? ఆ నేత్రాలు అనేటువంటి దీపాలు ఏమవుతూ ఉండాలి? వెలిగింపబడుతూ ఉండాలి. అయితే ఆ నేత్రాలు ఏమైపోయినాయి? మనిషికి మనోనేత్రాలు ఏమైపోయినాయి? గుడ్డితనం అంటే ఆరిపోయినాయి. దేహానికి దీపాలుగా, ఆత్మ సంబంధమైన దేహానికి దీపాలుగా ఉన్నటువంటి ఆ మనోనేత్రాలు ఏమైపోయినాయి అంట? మనిషికి ఆరిపోయినాయి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన నేత్రాలు ఆరిపోయినాయో, దీపాలు అనేటువంటి ఆ నేత్రాలు ఆరిపోయినాయో, ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే సైలెంట్గా ఉండిపోయిందండి. లోపల ఆత్మ సైలెంట్గా ఉండిపోయింది. ఇక శరీరం ఎటు తిప్పితే ఆత్మ అటు వెళ్ళిపోతుంది, ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతుంది. ఆత్మ శరీరం ఏం చేస్తుందో ఆత్మ ఎరగకుండా ఉండిపోయిందండి. ఎరగలేదండి ఇక ఆత్మ తాను ఏం చేస్తుందో. శరీరము తన్ని ఎటువైపుకు నడిపిస్తుందో అనంట ఆ ఆత్మ ఎరగకుండా ఉండిపోయిందంట. అందుకే ఈ వ్యత్యాసాన్ని ఒకసారి మనం రోమపత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని ఆత్మచేత, అనగా ఆత్మచేత శరీరం నడిపింపబడాలంట. అంటే ఆత్మ దేవుని సంబంధమైనది. దేవుని ఇష్టానుసారమైనటువంటి ఆలోచన ప్రకారంగా ఈ శరీరాన్ని ఆత్మ నడిపించాలే తప్ప, ఇక్కడ ఏం జరిగిందంటే ఆత్మ యొక్క నేత్రాలు ఆరిపోయాయి, దీపాలు ఆరిపోయినప్పుడు ఇక తాను ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఆత్మకి. ఇప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఆత్మని తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటుంది. ఆత్మ ఉన్నంత వరకు శరీరం పనిచేస్తుంది కాబట్టి ఆత్మని శరీరం వంచి బలవంతం చేసి తన గుప్పెట్లో పెట్టుకొని శరీరం తన పబ్బాన్ని గడుపుకుంటుంది, తన అవసరాన్ని తీర్చుకుంటుంది. అందుకే అంటాడు, గలతీ పత్రిక కూడా మనం ఒకసారి చదవచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూడొచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక్కడ శరీరము చేత ఆత్మ నడిపింపబడడం, ఆత్మచేత శరీరం నడిపింపబడడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను.
నా కళ్ళు లేవు, నేను గుడ్డోడిని. ఇప్పుడు ఏదైనా రోడ్డు దాటాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎవరో ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, అంతే కదండి. రోడ్డు దాటాలి, నాకు కళ్ళు లేవు, ఇప్పుడు ఎవరో ఒకరి సహాయం కోసం నేను ఎదురు చూస్తా. ఈ లోపల ఎవరో ఒకడు వచ్చి, నేను గుడ్డోడిని అయి ఉన్నాను, రోడ్డు దాటాలనుకుంటున్నాను కానీ దాటలేని స్థితిలో ఉన్నాను ఎరిగిన వాడై ఒకడు వచ్చి నా చెయ్యి పట్టుకొని ఏం చేస్తాడు? రోడ్డు దాటడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు రోడ్డు దాటడానికి నన్ను చేయి పట్టుకొని తీసుకుని వెళ్తున్నప్పుడు వాడు రోడ్డు దాటేయడానికి వెళ్తున్నాడా లేకపోతే గుంట్లో పడేయడానికి తీసుకెళ్తున్నాడా అనేది నాకు తెలియదు. ఇక అర్థమవుతుందా? ఇప్పుడు వాడు నన్ను ఎటు లాక్కోబోతాడో నేను అటు వెళ్ళక తప్పదు ఇక. ఎందుకంటే నాకు కళ్ళు కనబడటం లేదు కనుక, నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియటం లేదు కనుక ఒక వ్యక్తి వచ్చి నన్ను దాటించాలని తీసుకుని వెళ్తున్నాడు. అయితే వాడు దాటించాలని తీసుకుని వెళ్తున్నాడో లేకపోతే నడి రోడ్లో నిలబెట్టి లారీ చేత గుద్దించాలని తీసుకెళ్తున్నాడో మరి అది నేను ఎరగగలనా? ఎరగలేను, ఎందుకంటే నాకు కళ్ళు లేవు కాబట్టి. అలాగే ఇప్పుడు మనోనేత్రాలు గుడ్డితనం అయినప్పుడు ఆ ఆత్మకున్నటువంటి నేత్రాలు పోయినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఎటు పోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆత్మకి ఎటు పోవాలో అర్థం కానప్పుడు ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆత్మని ఎటు కావాలంటే అటు తీసుకుని వెళ్ళిపోదు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క మనోనేత్రాలు గుడ్డితనం అయినప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? సౌలుగా ఉండి క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి సంగతిని కనుగొనని వాడే పౌలు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు. దేని చేత? ఇప్పుడు ఆత్మకున్నటువంటి ఆ మనోనేత్రాలు వెలిగింపబడినందున, గుడ్డితనము కలుగునందున ఇప్పుడు శరీరంకున్నటువంటి నేత్రాలతో గ్రంథాన్ని చూసినప్పుడట ఏమీ కనబడటం లేదట. భౌతికమైన నేత్రాలతో గ్రంథాన్ని చూస్తే అక్షరాలు మాత్రమే కనబడతాయి. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఉద్దేశాలు మనిషి ఏం చేయలేడట? గ్రహించలేడు. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే వెలిగింపబడుతుందో, ఆత్మ యొక్క మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగింపబడతాయో అప్పుడట దేవుని సంగతులన్నీ ఆలోచించగలదు, దేవుని సంగతులన్నిటినీ గ్రహించగలదు ఆత్మ. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఒక మాటని మనం చూడవచ్చు. గత వారం కూడా మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే మనోనేత్రాలు వెలిగింపబడినందున సర్వేశ్వరుడైనటువంటి దేవుడు, సృష్టికర్త, అద్వితీయ సత్యదేవుడు, ఆ యెహోవా దేవుడు లోకాన్ని రక్షించడానికి తన తనయుణ్ణి లోకానికి పంపుతానని ప్రవక్తల నోటను ధర్మశాస్త్రంలోను దేవుడు వ్రాయించాడని, కాలం సమీపించినప్పుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడని, పంపబడినటువంటి క్రీస్తు తన పనిని ముగించుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి పరలోకానికి చేరుకున్నాడన్నటువంటి విషయాన్ని గ్రంథంలో ఎరిగిన వాడి, గ్రంథంలో ఉన్నా కూడా ఇప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడకపోతే అతనికి ఆ విషయాలన్నీ ఏం కావట్లేదట? అర్థం కావట్లేదు. అదే మనోనేత్రాలు వెలిగింపబడితే ఇప్పుడు అర్థమయ్యాయి పౌలు గారికి. యేసు ప్రభు కనబడతాడండి. దమస్కు గేటు దగ్గర పౌలు గారికి ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడైతే పౌలు గారికి ప్రత్యక్షం అయ్యాడో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనేటువంటి స్వరం ఎప్పుడైతే పౌలును తాకిందో, ఆ మాట ఎప్పుడైతే పౌలును తాకిందో మనోనేత్రాలు ఏమైనాయి అంట? వెలిగింపబడేను. ఇక్కడ ఆ మాట ఏమని రాశాడట? మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. వెలిగించడం అంటే మనం వెలిగించే దేన్ని వెలిగిస్తాం చెప్పండి? మనం వెలిగించేది ఏంది? దీపాలు, క్యాండిల్ ఏదైతే ఉందో వాటిని మనం వెలిగిస్తాం కదా. ఇప్పుడు దేహానికి దీపాలు ఏంటట? కళ్ళు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరానికి కళ్ళు ఏమై ఉన్నాయి?
దీపాలు అయి ఉన్నాయి, అవి కూడా దీపాలే. ఆ ఆత్మకున్నటువంటి ఆ నేత్రాలనే దీపాలు ఆరిపోయినప్పుడేమో ఆత్మ ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, తాను ఏం చేస్తున్నాడో ఎరగనటువంటి పరిస్థితి. అయితే ఆ దీపాలు మళ్ళా ఏమవుతున్నాయట? వెలిగింపబడుతున్నాయి. దేని చేత వెలిగింపబడతాయి? ఈరోజు మన క్యాండిల్ ఉంది, మనం దేంతో వెలిగిస్తాం? క్యాండిల్ని ఒక అగ్గిపుల్లతో మనం వెలిగిస్తాం, అంతే కదండి. మనం ఒక అగ్గిపుల్లతో దాన్ని వెలిగిస్తాం. ఇప్పుడు ఆత్మకున్నటువంటి నేత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని దీపాలు అంటున్నాడు. ఆ దీపాలు ఆరిపోయి ఉన్న దీపాలను అవి మళ్ళీ ఎలగాలంటే దేనితో మనం వెలిగించాలి? మనోనేత్రాలను కూడా అగ్గిపుల్లతో వెలిగిస్తారా? నేను చెప్పేది వినాలి ముందు మీరు ఒకసారి. క్యాండిల్ని అయితే అగ్గిపుల్లతో వెలిగిస్తారు. ఆత్మకున్నటువంటి నేత్రాలను దేంతో వెలిగించాలి? దేంతో వెలిగించాలంటే వాక్యముతో వెలిగించాలి. వాక్యము జ్యోతి వలె ఉంటుందట. వాక్యమే వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదివితే, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, ఆయన వాక్యమై ఉండెను, ఆ వాక్యమే వెలుగై ఉండెను. వెలుగు, వాక్యము వెలుగు. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చేట ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడట? తన వాక్యముతో వెలిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడో వెలుగులో, సౌలా సౌలా అని పిలిచాడంటే సౌలు యొక్క నేత్రాలు ఏమైనాయట? అంటుకున్నాయట. అర్థమవుతున్నాయండి? ఎప్పుడైతే నేల పడ్డాడో సౌలు, యేసు ప్రభు తన యొక్క స్వరంతో సౌలా సౌలా అని పిలిచాడో లేదో, ఆ మాట అనేటువంటి ఆ వాక్యము పౌలు చెవులలో గుండబడి మనోనేత్రాలను ఏం చేసిందట? దీపాలను వెలిగించింది. అలా ఓ నువ్వు ఊర్లోకి వెళ్ళు, నువ్వేం చేయాలో నీకు నేర్పబడతాయి. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై వెను తిరగకుండా అనేక మందిని చంపిన, హింసించినటువంటి సౌలు పౌలుగా మార్చబడి సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సిద్ధపడిపోయాడు పౌలుగా మారి. దేని చేత? మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మనసుకునేటువంటి దీపం వెలిగింపబడ్డాయి. దీపాలు దేని చేత వెలిగింపబడుతున్నాయో తెలుసా? వాక్యం అనేటువంటి జ్యోతి. ఆయన వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుందట? వెలిగిస్తుంది. ఆరిపోయిన దీపాలను తన వాక్యముతో ఏం చేస్తున్నాడట? వెలిగిస్తూ ఉన్నాడు. అలాగే మనోనేత్రాలు ఆరిపోయినటువంటి సౌలుకి మరలా సౌలు యొక్క మనోనేత్రాలను ఏం చేశాడంటే యేసు ప్రభు వచ్చి వెలిగించను, వెలిగించే కార్యక్రమం చేస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈరోజు, మనం గత వారం విన్నాం, అమెరికాలో ఒక భాగం లాస్ ఏంజల్స్ అని, అక్కడ 50% ఇప్పుడున్నటువంటి పురుషులు స్త్రీలు ఎలా ఉన్నారంటే పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. అర్థమైంది నేను చెప్పేది? లాస్ ఏంజల్స్లో ఉండేటువంటి దురవస్థ ఏంటో తెలుసా? దుర్మార్గమైన చర్య ఏంటో తెలుసా? పురుషులు పెళ్ళి, స్త్రీలు పెళ్ళి. అసలు అదేమైనా ఉపయోగకరమైన పెళ్ళి అనేది దేనికి చేయబడాలో, పెళ్ళి మొట్టమొదట ఎవరో చేశారో, వివాహము ఎవరెవరికి వివాహం ఎవరో చేశారో మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయంలో స్త్రీకి పురుషుడికి దేవుడు వివాహం చేశాడు, అంతే కదండి. ఒక స్త్రీకి ఒక పురుషుడికి దేవుడు మొట్టమొదటిగా వివాహం చేశాడు. ఈరోజు మనిషి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేస్తూ పురుషుడు వివాహం చేసుకుంటే, స్త్రీ వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది?
ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందంటే వారిలో నుంచి దేవుని పిల్లలు భూమి మీదకి వస్తారని. ఎందుకు ఆదాముకి అవ్వలకి దేవుడే వివాహం చేశాడంటే వాళ్ళిద్దరిలో నుంచి ఎవరు రావాలట? తన పిల్లలు రావాలి, దేవుని పిల్లలు రావాలి. కయ్యూను వచ్చాడు, హేబేలు వచ్చాడు, షేతు వచ్చాడు, అలాగే అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, లోతు వచ్చాడు, దావీదు వచ్చాడు. దేవుని పిల్లలు ప్రత్యక్షమయ్యారు. దేని చేత అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకుంటే జరిగేటువంటి పని. కానీ లాస్ ఏంజిల్లో ఏం జరుగుతుందంటే పురుషుడు పెళ్లి చేసుకుంటున్నాడు, స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఏం చేయడానికి? అలాంటి దుర్మార్గమైనటువంటి చర్య అక్కడ ప్రారంభమైంది కనుకనే దేవుడు అగ్నితో తగలబెట్టేశాడని బుద్ధి చెప్తున్నాడు. దేవుడు అక్కడ బుద్ధి చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత శ్రేష్టమైనవో మనం ఆలోచన చేయాలి. చూద్దాం. మనం గత వారంలో చివరిగా చెప్పినటువంటి వాక్య భాగం ఏంటంటే, గత వారంలో మనం పౌలు గారి గురించి మనం నేర్చుకున్నాం. ఆయన సౌలుగా ఉండి పౌలుగా ఎలా మార్చబడ్డాడో, మరి తన యొక్క మనోనేత్రాలు గుడ్డితనమైనందున క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి విషయాలన్నీ ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల నోట పలికిన మాటలన్నీ ఉన్నా కూడా ఆయన గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే తన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అక్కడి నుంచి ఆయన పౌలుగా మార్చబడి మరి గొప్పగా దేవుని యొక్క సేవను జరిగించినట్టుగా మనం గత వారం విన్నాం. అయితే ఈరోజు మనం 119 కీర్తన 18వ వచనంలో మరి దేవునికి ఇష్టమైనటువంటి ఒక తన కుమారుడు, తన పనివాడు, తన సేవకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు దావీదు. ఈ దావీదు గారు ఒక మాట ఇక్కడ అడుగుతాడు, అది మనం చూద్దాం. 119 కీర్తన 18వ అధ్యాయంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఏంటి ఆయన కన్నులు తెరవాలి? ఏ కన్నులు ఆయన తెరవాలని ఆయన కోరుకుంటున్నాడు చెప్పండి? ఏ కన్నులు తెరవాలని కోరుకుంటున్నాడు అంటే, అంతకుముందు దావీదుకి కన్నులు లేవా? కన్నులు లేకుండా గుడ్డివాడై ఉండి ఆయన నా కన్నులు తెరవమని అడుగుతున్నాడా? లేదండి. ఆయనకు ఆల్రెడీ ఈ దేహానికి సంబంధించినటువంటి దీపాలు బాగానే పనిచేస్తున్నాయి. కానీ ఈ దేహానికి ఉన్నటువంటి దీపాల వలన పొరపాటు జరిగింది. అక్కడ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన పొరపాటు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాని గురించి కూడా ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. కీర్తనలు 51వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఏమడుగుతున్నాడంట దావీదు గారు? నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. ఎందుకు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు? దావీదు గారు ఇలాంటి ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు సడన్గా దేవునికి అంటే, ఆయన ఏం చేశాడు దానికి ముందంటే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. తనది కానిటువంటి పరాయి పురుషుని యొక్క భార్యను ఇతడు దగ్గరికి తీసుకున్నందుకు, ఆమె భర్తను చంపించి యుద్ధంలో తన దగ్గరకు తీసుకున్నందుకు దేవుడు కోపగించిన వాడై నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను మరి దావీదు దగ్గరికి పంపించాడండి. బాగా వినాలి మీరు.
ఇతడు ఏం చేస్తున్నాడు అంటే, వసంతకాలంలో దావీదు గారు అంటే యుద్ధాలు జరిగేటువంటి సమయంలో తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చినటువంటి వారితో యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో ఈయన యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద చేరి ఆయన అలా రౌండ్లు వేస్తున్నాడంట. పైన మిద్దె మీద రౌండ్లు వేస్తూ ఉన్నప్పుడు దూరంగా ఎక్కడో ఒక చిన్న పూరు గుడిసిలో పాపం తన యొక్క సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఊరియా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సైన్యంలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి, తన భార్య స్నానం చేస్తుంటది ఎక్కడో దూరంగా. ఈయన పెద్ద ఎత్తులో మిద్దె మీద తిరగతా ఉన్నాడు. తన రాజ్యంలో ఎక్కడో దూరంగా ఒక పూరే దొడ్డిలో ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఈయన తన యొక్క నేత్రాలతో ఏం చేశాడంటే, ఈ భౌతికమైన నేత్రాలతో ఆమెను చూసినప్పుడు ఆమె చక్కగా కనబడిందంట. ఆమెను ఏం చేశాడంటే తన పనులను పిలిపించి ఆమెను తెప్పించుకున్నాడు. ఆమెను తెప్పించుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేశాడంటే, ఇదిగో ఈమె ఎవరి భర్త అని అన్నప్పుడు పలానా ఆయన భార్య ఈమె, అతడు మన సైన్యంలో ఉన్న వ్యక్తి అని అన్నప్పుడు, అయితే ఆయన ఏదో ఒక విధంగా చేసి ఏం చేయాలి, ఇప్పుడు అతన్ని చంపేసేయాలి. ఇప్పుడు అతన్ని చంపేసేసి ఈమెను ఏం చేయాలి, ఇప్పుడు ఇతను తన దగ్గర పెట్టుకోవాలి. అతన్ని చంపేసి ఇచ్చేసాడు, ఈమెను తన దగ్గర పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకున్నందుకు ఏం జరిగిందంటే, దేవుడు కోపగించుకొని నాతాన్ అనేటువంటి ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించడం జరిగింది. దావీదు దగ్గరికి పంపించిన తర్వాత ఆ నాతాను వచ్చి ఒక చిన్న పొడుపు కథ చెప్తాను ఈయన అని అన్నాడు. ఒక చిన్న పొడుపు కథ చెప్తాను, దావీదు వింటావా అంటే అంటాడు. ఆ పొడుపు కథ ఏంటో ఒకసారి మనం వాక్యంలోనే చూద్దాం. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఈ నాతాను దావీదు దగ్గరకు వస్తాడు. 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాల నుంచి ఈ నాతాన్ని దేవుడు దావీదు దగ్గరకు పంపించి ఇతను చేసినటువంటి దుశ్చర్యను బట్టి అతను ఏం చేయాలనుకుంటున్నాడో నాతాను చేత దేవుడు చెప్పి పంపించడం జరిగింది. అయితే దావీదు నోటే దాన్ని చెప్పించాలని దేవుడు ప్లాన్ చేశాడండి. అలాగ చేసినటువంటి మనిషిని ఏం చేయాలో ఎవడైతే చేశాడో వాడి నోటే దేవుడు చెప్పించాడు. ఎలా చెప్పించాడో ఒకసారి మనం చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయంలో, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపించాను. బాగా వినాలి మీరు. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఆ నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకోనొక పట్టణమందు 2 మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. బాగా వినాలి. ఒకడంట ధనవంతుడంట, ఒకడేమో పేదవాడంట. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు
గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆహడ గొర్రె పిల్ల ఒకటే ఉందంట. నాతాను ఎలా కథ చెప్తున్నాడు చూడండి బాగా. నిజంగా ఒక రాజ్యంలంట ఇద్దరు మనుషులు అన్నారంట. ఇద్దరు మనుషుల్లో ఒకడేమో బాగా ధనవంతుడు, ఒకడేమో నిరుపేదవాడట. ఇప్పుడు ధనవంతుడికి బాగా గొడ్లు గొర్రెలు పశువులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ దరిద్రుడికి మాత్రం ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల ఒకటే ఉందంట. ఈ దరిద్రుడికి ఉంటే ఇప్పుడు ఏం చేశాడంట, అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కవిగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండిందంట. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చి అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్డలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని, ఈ ధనవంతుడి ఇంటికి ఒకడు వచ్చాడంట. ధనవంతుడి ఇంటికి ఒక ఫ్రెండ్ ఎవడు వచ్చాడంట. వచ్చినప్పుడట ఈ ధనవంతుడు ఏమనుకున్నాడు, నా కోసం చాలా దూరం నుంచి వచ్చాడు కాబట్టి వీడికి ఏదైనా నేను ఇవ్వాలనుకొని ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, తనకి చాలా ఉన్నాయి కదా, గొర్రెలు మేకలు గొడ్లు చాలా ఉన్నాయిగా, వాటిలోంచి ఏదైనా తీసుకుపోయి ఇవ్వచ్చుగా. చూడండి, వాటిలోంచి నా ఫ్రెండు చాలా దూరం నుంచి వచ్చాడు, ప్రయాసపడి వచ్చాడు కాబట్టి వాడు విస్తారమైన డబ్బు కలిగినోడు, గొర్రెలు మేకలు ఉన్నాడు కదా, వాడి గొర్రెల్లోంచి మేకలోంచి ఏదైనా తీసి వాడి ఫ్రెండ్కి ఇవ్వచ్చు కదా. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడంట, అతడు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లోని గొడ్డల్లోని దేని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహు కోపగించి, ఎవరి మీదట, ఆ ధనవంతుడి మీద. వాడు ఎంత దుర్మార్గుడు, వాడి ఇంటికి ఫ్రెండ్ వస్తే వాడికి అనేకమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఏదైనా తీసి వాడి ఫ్రెండ్కి ఇచ్చి పంపించచ్చు కదా. పాపం ఒకటే ఆడ గొర్రె పిల్లని సాక్కుంటున్న ఆ దరిద్రుడు గొర్రె పిల్లని తీసుకొని వీడి ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తాడా? అట్టటోడిని ఏం చేయాలంటే నరికి పోగులు పెట్టాలన్నాడండి దావీదు ఏమంటున్నాడు, అట్టటోడిని విడిచిపెట్టకూడదు, వాడిని చంపేయాలని అంటాడు అనమాట. చూద్దాం ఆ మాట కూడా. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వవలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే. నాతాను ఏమంటాడు, ఆ మనుష్యుడవు నీవేరా, నీవే. నీ సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన భార్యను నువ్వు చేర్చుకొని వాడిని అన్యాయంగా నువ్వు చంపేశావు కదా. ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ అంతా నీదేరా, నీదే స్టోరీ. ఇప్పుడు నువ్వేమన్నావు, అట్టటోడిని నిజంగా చంపేయాలి, ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఏం చేయాలన్నావు, మళ్ళా 4 గొర్రె పిల్లని ఇవ్వాలన్నావు కదా. ఇప్పుడు చూడండి దావీదుకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైందో. ఆ తర్వాత నాతాను ప్రవక్తతో దేవుడు చెప్పి దావీదుకి ఏమేమి పనిష్మెంట్లు ఇస్తాడో తెలుసా? తన గారాల కుమారుడు అబ్షలోము దావీదుని చంపాలని వెంటబడతాడు. ఆల్రెడీ దావీదుకి 2-3 భార్యలు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమని దావీదుకి తెలియజేశాడంటే, నీ భార్యలు నువ్వు చీకటిలో ఉండి ఎవరికి తెలియకుండా చేసే ఒకడి భార్యని నువ్వు చేర్చుకున్నావు కదా, వాడిని చంపి, నేను చెప్తున్నా ఇదిగో పట్టపొగలే నీ భార్యలు అన్యుల చేతికి చిక్కుతారు, వాళ్ళని చెరిపివేస్తారు.
ఎలాంటి పరిస్థితి దావీదుకి ఎదురవుతుందో చూడండి. దావీదే చెప్పాడు కదా, ఒక గొర్రె పిల్లకి ప్రతిగా ఏమి ఇవ్వచ్చు అన్నాడు, 4 గొర్రె పిల్లని ఇవ్వచ్చు అని ఈయనే కదా తన నోట చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు దానంటే, నీకున్నటువంటి భార్యలు అన్యులు పాలవుతారు, అన్యులు అనుభవిస్తారు, వాళ్ళు పట్ట పొగలే వాళ్ళని చెరిపివేస్తారు నీ భార్యలని అని చెప్పి దావీదుని మరి దేవుడు ఆ యొక్క శిక్షను అనుభవించేటట్టు చేస్తాడండి. రెండోది, తన కడుపున పుట్టినటువంటి కుమారుడు అబ్షాలోమే దావీదును చంపాలని వెంటబడుతూ తరుముతూ ఉంటాడు. ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి దావీదుకి ఎదురైందో తెలుసా? మనోనేత్రాలతో దేవుని ఆలోచనలు, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయి భౌతికమైన నేత్రాలతో ఆ స్త్రీని చూసి మోహించినందున ఇప్పుడు దావీదుకి భయంకరమైనటువంటి పనిష్మెంట్ జరిగిందండి. భయంకరమైనటువంటి పనిష్మెంట్ జరిగింది. ఆ భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నటువంటి దావీదు ఏం చేశాడంటే, 119వ కీర్తన మనం చదువుతున్నాం కదా, 119వ కీర్తనలో 18వ వచనంలో ఆయన ఏమని కోరుకుంటున్నాడు అంటే, అయ్యా, ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను చూచినట్లుగా నాకు కన్నులు తెరువు. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే దేవుడు రాయించాడో దానిని మరిచిపోయాడు దావీదు. నీ పొరుగువారి భార్యను, నీది కాని దానిని ఆశించకూడదని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి ఆ మాటని దావీదు చదివి కూడా ఏం చేశాడంట, దాన్ని మర్చిపోయాడట. ఎప్పుడైతే అలా మర్చిపోయాడంటే దాని అర్థం ఏంటంటే, తన మనోనేత్రాలు ఏమైపోయినాయట, గుడ్డితనం అయిపోయి, మనోనేత్రాలు, మనస్సు గుడ్డితనం అయిపోయింది. ఎప్పుడైతే దావీదు యొక్క మనస్సు గుడ్డిత అయిపోయిందో, ఇప్పుడు భౌతికమైన నేత్రాలతో చూసిన ప్రతి దానిని మంచిదే అనుకుంటాడు, ప్రతి దానిని ఆశించాలని ఆశపడతాడండి. అలా ఆశించిన వాడై దావీదు చిక్కుల్లో పడిపోయాడు. అర్థమవుతుందండి? అలా ఆశించిన దావీదు చిక్కుల్లో పడిపోయాడు. మనసు గుడ్డితనం అయిపోయింది కాబట్టి దేవుని మాటలు అతనికి గుర్తు రాలేదు. ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి దావీదుకి ఆ మాటలు గుర్తు రాలేదండి. నీ పొరుగువాని భార్యను నీవు ఆశించకూడదు అనేటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖనాలు మరి దావీదుకి ఎందుకు గుర్తు రాలేదు అంటే, తన యొక్క మనస్సు ఏమైపోయిందట, గుడ్డితనం అయిపోయింది. తన యొక్క మనస్సు గుడ్డితనం అయిపోయినందున దేవుని యొక్క మాటలు ఆ సమయంలో గుర్తుకు రాలేదండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనసు గుడ్డిదైపోయిందో, దేవుని యొక్క మాట గుర్తుకు రాలేదో, ఆ క్షణంలో దావీదు చేసినటువంటి ఆ పొరపాటు కొన్ని సంవత్సరాలు అతనిని అరణ్యంలో తరిమింది. తెలుసా అండి? కొన్ని సంవత్సరాల పాటు అతను ఆ అరణ్యపాలైపోయాడు. కొండలు, గుట్టలు, లోయలు, గాఢాంధకారపు లోయల్లో ఆయన సంచారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. రాజుగా ఉండి బలవంతుడిగా ఉన్నటువంటి దావీదు, సింహాసనం మీద కూర్చోవలసినటువంటి దావీదు, తన కుమారుడు తరుముతూ ఉంటే కుమారుణ్ణి చంపలేక, కడుపున పుట్టిన కుమారుణ్ణి చంపలేక, కుమారుణ్ణి ఎదిరించలేక, కుమారుడు తరుముతూ ఉంటే మరి అనేక నదులు, గుట్టలు, లోయల్లో పడి సంచారం చేస్తున్నాడండి దావీదు. కొన్ని సంవత్సరాల పాటు దాంకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేని చేత అంటే, మనసు గుడ్డితనమై ఆ క్షణాన జరిగించినటువంటి ఆ తప్పును బట్టి కొన్ని సంవత్సరాలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది దావీదు. అలా శిక్షను అనుభవిస్తూ అరణ్యంలో తిండి లేక, గూడు లేక, శరీరం ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, మంచుకు తడుస్తూ, తన శరీరం నలిగిపోతూ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు మాట. 119వ కీర్తన 18వ అధ్యాయంలో అప్పుడు మాట్లాడుతున్నాడు దావీదు, నా తండ్రి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను చూసినట్లుగా నా కన్నులు తెరువు, మనోనేత్రాలు తెరువు అని అంటున్నాడు. ఎప్పుడైతే ఒక మనిషికి
ఆత్మ సంబంధమైన ఆత్మకు ఉన్నటువంటి నేత్రాలు తెరవబడి ఉంటాయో అప్పుడు దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని గురించినటువంటి లక్షణాలు ఒక మనిషి గుర్తించగలడు. దైవ లక్షణాలను మనిషి గుర్తించగలడు. లేకపోతే దెయ్యం స్వభావంతోనే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ లోకంలో. దేవుని లక్షణాలను ఎప్పుడు మనిషి గుర్తిస్తాడు అంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు, మనస్సు చీకటిగా లేనటువంటి వ్యక్తి మాత్రమే దేవుని లక్షణాలను గుర్తించుకుంటూ పోతాడని మీకు చెప్పాను గత వారం. పౌలు సౌలుగా ఉండి అనేక మందిని చంపాడు, క్రైస్తవ సమాజాన్ని హింసించాడు. దేని చేతంటే తన మనస్సు చీకటిలో ఉంది గనుక, తన మనస్సు చీకటి అయిపోయింది గనుక వెలుగుని గుర్తించలేకపోయింది తన మనస్సు. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో, దేవుని యొక్క మాటలు ఆయన గ్రహించగలుగుతున్నాడో అప్పుడు ఆరంభమైంది క్రీస్తు నిజమైన దేవుని కుమారుడు, ఆయనే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు, ఆయనే శిలువలో మరణించాడు, మృత్యుంజయుడై తిరిగి దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని అప్పుడు గ్రహించిన వాడై సౌలు ఇక క్రీస్తే దేవుని కుమారుడు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే క్రీస్తే దేవుని కుమారుడిని ప్రకటించడం మొదలుపెట్టాడో అనేక రకాలైనటువంటి హింసలు, బాధలు, వేదన, కష్టాలు ఆయనకు ప్రారంభమయ్యాయి. మనం చదువుకుంటున్నటువంటి భాగంలోనే ఇదిగో రెండో పార్ట్లో ఉన్నటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో మనోనేత్రాలు వెలిగింపబడాలంటే ఒక మనిషి సత్య మార్గాన్ని కోరుకోవాలి. అందరికీ మనోనేత్రాలు వెలిగింపబడవాలి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం 119వ కీర్తన 119వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుదాం. 119వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుదాం. ఏ వ్యక్తికి మనోనేత్రాలు వెలిగింపబడతాయి? ఏ వ్యక్తి మనసు యొక్క నేత్రాలను దేవుడు వెలిగిస్తాడు అంటే 30వ వచనంలో, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దావీదు గారు మళ్ళా సత్యం వైపు తిరిగాడు. అయ్యో, నేను చేసినటువంటి అసత్యమైన కార్యము, అసభ్యకరమైనటువంటి కార్యము నేను చేసినందు దేవుడు అందుకు నన్ను కదా తరుముతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళా అనేక కష్టాలు అనుభవించినటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే సత్యాన్ని మళ్ళా కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? అసహ్యంగా ప్రవర్తించినటువంటి, అసభ్య కార్యాన్ని చేసినటువంటి దావీదు తరమపడిన వాడై అనేక శ్రమలను పొందుతూ ఉన్నప్పుడు మరలా అతను ఏమవుతున్నాడంటే, ఇదిగో నేను సత్య మార్గాన్ని అయా కోరుకుంటున్నాను, అసత్యంగా ప్రవర్తించినందుకే కదా నాకు ఈ శ్రమ, ఈ బాధలు, ఈ వేదన, ఈ కష్టాలు. అయితే మళ్ళా నాకు ఏం చేస్తావంటే సత్య మార్గాన్ని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక మనిషి సత్యాన్ని కోరుకున్నప్పుడు మాత్రమే మనిషి యొక్క మనోనేత్రాలను దేవుడు ఏం చేస్తాడంట? వెలిగించే కార్యం చేస్తాడు. అందరికీ వెలిగించడు దేవుడు. మళ్ళా ఎవరికి వెలిగిస్తాడు అంటే సత్యాన్ని కోరుకున్నవాడే, నీతిని ప్రేమించిన వాడే, అనగా దేవుడి మీద మనసు కలిగిన వాడికి మాత్రమే దేవుడు ఏం చేస్తాడంట? వాడి మనోనేత్రాలు వెలిగిస్తాడు. మళ్ళా వెనక్కు తిరిగాడు దావీదు వెనక్కి తిరిగి, అయ్యా నా తప్పుని మన్నించు. 51వ కీర్తన మనం ఇందాక చదివాం, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తన ఆయన ఏమని ప్రార్థన చేశాడో మనం చూద్దాం. కీర్తన 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నా పాపాన్ని కడిగివేయి, నా అతిక్రమాన్ని తుడిచివేయి అని మళ్ళా దావీదు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే తాను చేసినటువంటి ఆ చెడు కార్యాన్ని అతడు మళ్ళా గుర్తించాడు. అయ్యా, నీ సన్నిధిలో నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఒకడిని హత్య చేయించాను, వాడి భార్యను నేను ఉంచుకున్నాను,
ఇది నీ దృష్టికి మహా ఘోరమైనటువంటి పాపము, కాబట్టి అది పాపం అని నేను ఇప్పుడు గ్రహించాను. ఇదిగో మళ్ళా నా కన్నులు తెరువు, సత్యాన్ని నాకు చూపించు, నిజమేంటో నేను గ్రంథంలో చూసి ప్రవర్తించినట్లుగా నా కన్నులు తెరువు అని చెప్పి మళ్ళా 119:18 ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూసినట్లుగా నా కళ్ళు తెరువయ్యా. కళ్ళు మూతబడిపోయిన వాడినై, నేను గుడ్డివాడినై, నేను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి నేను తరమబడుతూ ఉన్నాను. కాబట్టి మళ్ళా నువ్వేం చేస్తావంటే నా మనోనేత్రాలు వెలిగించు, నా పాపాన్ని కడిగివేయి, నా అతిక్రమాన్ని తుడిచివేయి, నా మనోనేత్రాలను వెలిగించు, మంచి దారిలో నన్ను పెట్టు అని మళ్ళా దావీదు వెనుతిరిగి ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి గొప్ప మార్పుని మనం గ్రంథంలో ఆ వ్యక్తుల్లో మనం చూస్తున్నాం. దావీదు ఎలా మార్పు చెందాడో చూస్తున్నాం, సౌలు ఎలా మార్పు చెందాడో మనం చూస్తున్నాం. దేని చేత అలా మార్పు చెందారంటే ఇదిగో వారు సత్యాన్ని ప్రేమించడం వలన. రెండవది, సత్య మార్గం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే అది సింపుల్గా ఉండే మార్గం కాదండి. సత్య మార్గం ఎలాంటిదంటే అది చాలా కష్టాలతో కూడినటువంటి మార్గం. మనం అలా బ్రతకాలనుకున్నప్పుడు అది కష్టమే. దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలనుకున్నప్పుడు అది ప్రతి మనిషికి కష్టమే. కానీ ఆ కష్టంలో నుంచే దేవుడు మంచి ప్రతిఫలాన్ని ప్రతి మనిషికి అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. చూద్దాం, సత్య మార్గాన్ని పౌలు ఎలా ఎంచుకున్నాడు? సత్య మార్గాన్ని పౌలు ఎలా ఎంచుకున్నాడు? సౌలుగా ఉన్నప్పుడు దమస్కు గేటులో ప్రభువు కనపడ్డాడు. ప్రభువు కనపడిన తర్వాత ఇప్పుడు ప్రభు ఎవరో పౌలు గుర్తించిన తర్వాత ఇక పౌలు ఏం చేయాలి? యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని ప్రకటన చేయాలి, అంతే కదండి. యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని ఇప్పుడు పౌలు ఏం చేయాలి? ప్రకటన చేయాలి, సత్యాన్ని బోధించాలి. ఇప్పుడు సత్యాన్ని బోధించాలంటే భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఎలా పొంచి ఉందంటే, స్టెఫన్ని మీరు ఆలోచన చేయండి. స్టెఫను యేసు దేవుని కుమారుడని ప్రకటన చేసినప్పుడు ఆ ఊరి జనమంతా స్టెఫన్ ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపెను. ఒకసారి మనం ఆ మాటలు కూడా చదువుదాం. స్టెఫన్ ఏం చేశారట? రాళ్లతో కొట్టి చంపడం అనేది మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 54వ వచనం నుంచి స్టెఫన్కు జరిగినటువంటి దురవస్థను మనం చూడగలం. స్టెఫను ఆయన చాలా గొప్పవాడు, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో చాలా గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి. అతడు ఏం చేస్తున్నాడంటే అసలు స్టెఫన్ని అపొస్తలులు దేనికి నియమించారో తెలుసా? స్టెఫన్ని దేనికి నియమించారంటే అన్నం వడ్డించడానికి. అపొస్తలులు ఏం చేశారంటే సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు స్త్రీలలో కొంతమందికి కొన్ని గొడవలు వచ్చాయి, అన్నం వడ్డించే కాడ వీటి కాడ. అప్పుడు ఈ అపొస్తలులు ఏం చేశారంటే వాళ్ళ మీద కోప్పడి, మేము సువార్త మానేసి మీకు అన్నం వడ్డిస్తావా, మేము వడ్డించాలా అని చెప్పి అపొస్తలులు కోపగించుకొని ఏం చేస్తారంటే మరి ఆత్మ పొందినటువంటి వారిని, సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని 7గురిని ఏర్పాటు చేసుకుంటారు. ఈ 7గురిలో ఒక వ్యక్తి స్టెఫను. ఈ 7గురిలో ఒక వ్యక్తి స్టెఫను. ఈ స్టెఫను ఎందుకు ఎంచుకున్నారు అపొస్తలులు అంటే అన్నం వడ్డించడానికి ఎంచుకున్నారు. అర్థమవుతుందండి? అన్నం వడ్డించడానికి. ఇప్పుడు అన్నం వడ్డించడానికి ఏర్పాటు చేసిన స్టెఫను అన్నమే కదా వడ్డించాలా పూట. కానీ స్టెఫన్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆత్మపూర్ణుడై ఏదైతే దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ఉండకుండా, నోటితో చెప్పకుండా ఉండలేకపోతున్నాడండి స్టెఫను. నోటితో ప్రకటించకుండా సువార్తని ఉండలేని వాడై స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే యేసు దేవుని కుమారుడని కంఠపదంగా ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఈ శాస్త్రులు పరిసయ్యులు స్టెఫన్ను చూసి, వీడు యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తున్నాడు, అందరూ కూడి వీడిని రాళ్లతో కొట్టి చంపేయాలని నిర్ణయం తీసుకుంటారని. 7వ54వ వచనంలో వారు ఆ మాటలు విని కోపంతో మండిపడి
51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడిసిన వాళ్ళలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేయిస్తున్నారని చేసిన వారైతరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందిన వారి దానిని గైకొనలేదని చెప్పారు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికి, అయితే ఇతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడి ఆకాశం వైపు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండట చూసి ఆయన అంటున్నాడు అనమాట, స్టెఫను, ఆకాశము తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూచుకుని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపేశారు. ఏం చేశారంటే స్టెఫన్ని రాళ్ళు రువి చంపేశారు. ఇదిగో ఆకాశం తెరవబడి ఉంది, మీరు ఎవరినైతే చంపేశారో, ఎవరి గురించి అయితే మీరు చెప్పొద్దన్నారో ఆ యేసుని నేను దేవుని కుడిపార్శ్వాన చూస్తున్నాను అని స్టెఫను చెప్పినందుకంట అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఏం చేశారంట, స్టెఫన్ని బలవంతంగా పట్టుకొని ఊరు బయటికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపేశారు. బాగుంది. చంపేసినప్పుడు అక్కడ ఎవరున్నారంట, పట్టణం వెలుపు అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు? రాళ్లతో కొట్టి చచ్చిపోయినటువంటి స్టెఫన్ ఉన్నాడు కదా, అతని బట్టలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయంట? సౌలు దగ్గర ఉన్నాయి. ఎవరైతే రాళ్లతో కొట్టి చంపబడ్డాడో స్టెఫను, అతని బట్టలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయంట? సౌలు కాళ్ళ దగ్గర ఉన్నాయంట. సాక్ష్యంగా ఉన్నాడు. అంటే సౌలు ఏం చేస్తున్నాడు? స్టెఫన్కి జరిగినటువంటి సిచ్యువేషన్ అంతటిని సౌలు చూస్తూ ఉన్నాడు. అంతే కదండి, చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అది చూసి కూడా స్టెఫను, అది చూసి కూడా పౌలు అదే మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. మళ్ళా అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకున్నానంటే, స్టెఫన్ను చూశాడు పౌలు. స్టెఫన్ని ఎవరు చంపేశారు? ఎలా చచ్చిపోయాడు స్టెఫను? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. దేని చేత? యేసు దేవుని కుమారుడని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊరి ప్రజలందరూ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అక్కడ లైవ్లో కళ్ళతో చూస్తున్నటువంటి అందరిలో ఈ సౌలు కూడా ఒకడున్నాడు. అలాంటి సౌలు దమస్కు గేటు దగ్గర యేసు ప్రభు కనిపించిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి సౌలు ఏం చేయాలి? యేసే దేవుని కుమారుడని ఇప్పుడు సౌలు కూడా ప్రకటించాలి. మరి ప్రకటించే ముందుగా స్టెఫన్కి జరిగినటువంటి సిచ్యువేషన్ పౌలు ఏం చేశాడు? మర్చిపోయి ఉంటాడా? బాగా వినాలి. మర్చిపోయి ఉండడు. సత్య మార్గం అంటే రాళ్లతో కొట్టి చంపబడమే. భయంకరమైనటువంటి కష్టాలు, యాచనలు, ఇబ్బందులు ఇవన్నీ ఎరిగిన వాడై పౌలు స్టెఫను యొక్క మరణాన్ని చూసి కూడా అదే మార్గాన్ని పౌలు ఏం చేస్తాడు? ఎంచుకుంటాడు. ఈరోజు అలాంటి మనస్సు, అలాంటి దృఢ నిశ్చయం కలిగినటువంటి మనస్సు ఈ రోజుల్లో క్రైస్తవులకు ఉందా? క్రైస్తవ సమాజంలో, నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో అలాంటి స్థిర మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడా? సిచ్యువేషన్ని చూసి కూడా రేపు నా పరిస్థితి ఏంటి? నేను యేసు దేవుని కుమారుడని బోధిస్తే నా పరిస్థితి కూడా స్టెఫను వలె రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా ఈ సమాజం అనుకున్న వాడై కూడా ఏం చేస్తున్నాడంట పౌలు? యేసే దేవుని కుమారుడై క్రీస్తు అని ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే సత్య మార్గాన్ని కోరుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఆ మార్గం ఎలాంటిది అంటే, సత్య మార్గాన్ని బోధించిన స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడే ఉండి చూస్తూ ఉన్నటువంటి సౌలు ఎరిగిన వాడి కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. ఇదే పౌలుని చూసి
తిమోతి కూడా ఎంచుకుంటాడండి. ఇదే పౌలుని చూసి, పౌలు ఎవరిని చూసి ఎంచుకున్నాడు? స్టెఫన్ని చూసి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. అయితే తిమోతి కూడా పౌలును చూసి ఎంచుకున్నాడు. తిమోతి కూడా ఎవరిని చూసి ఎంచుకున్నాడట? పౌలును చూసి ఎంచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం మాటలు కూడా ఎంత బాగుంటాయో. తిమోతి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుదాం. తిమోతి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు ఆపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. ఎలాంటి విధానంలో తిమోతి తీర్చిదిద్దబడ్డాడంటే, తిమోతి ఎలా ఉన్నాడంట ప్రస్తుతం ఈ పత్రిక రాస్తున్నటువంటి సమయంలో పౌలు గారు తిమోతి పరిస్థితి ఎలా ఉందంటే, నీ కన్నీళ్లను తలంచుకొని. ఇప్పుడు తిమోతి ఎలా ఉన్నాడంట? కన్నీళ్లు ఉన్నాయంట. కన్నీళ్ళు అంటే శ్రమ అనుభవిస్తున్నాడంట తిమోతి. సంఘము ద్వారా, సంఘములో ఉన్నటువంటి మనుషుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి సమాజము ద్వారా అనేక కష్టాలు అనుభవిస్తున్నాడంట. కన్నీళ్లు, యాచన, భయంకరమైనటువంటి దుఃఖపాలవుతున్నాడంట తిమోతి. ఎందుకు అలాంటి స్థితి వచ్చింది తిమోతికి? తిమోతి అది ఎరగకుండానే ఆ మార్గాన్ని చేతపట్టాడా అంటే అలా చేయలేదు. మళ్ళీ తిమోతి ఆ విషయాన్ని కూడా మనం చదువుదాం. 3వ అధ్యాయము మనం 9వ వచనం నుంచి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం నుంచి చదువుదాం. అయితే నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొక్కయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసిన వాడవైనను వెంబడించితివి. తిమోతి పౌలుని వెంబడించే టైంలో పౌలు ఎలాంటి మనసు కలిగిన వాడో, ఎలాంటి దృఢ నిశ్చయం కలిగిన వాడో, అలాగే ఆ ప్రాంతంలో ఆయనకి కలిగినటువంటి కష్టాలంట. చూడండి, నాకు కలిగినటువంటి హింసలు, ఉపద్రవము తెలిసిన వాడవైనను నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఇప్పుడు పౌలు గారు అనేక ప్రాంతంలో హింసలు, శ్రమ, ఉపద్రవాలు ఎదుర్కొంటూ ఉన్నాడన్నటువంటి సంగతి తిమోతి చూసి కూడా ఆ మార్గాన్నే చేతబట్టుకున్నాడు. అర్థమవుతుందా? సత్య మార్గాన్ని చేతబట్టుకున్న వాడికే దేవుడు మనోనేత్రాలను వెలిగిస్తాడట. అయితే ఆ సత్య మార్గం ఎలాంటిది అని మనం గ్రంథంలో చూస్తే అంత ఈజీ అయినది కాదంట. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క మనసుకి, దేవునికి తన యొక్క మనసుకి చాలా వ్యతిరేకం ఉంది. క్రీస్తు మనసుకి, లోకంలో ఉన్న మనిషి యొక్క మనసుకి చాలా వ్యతిరేకం ఉంది. పూర్తి ఆపోజిట్ కలిగినటువంటి జీవితాలు కలిగిన వారు ఇటు మనుషులు, ఇటు యేసుప్రభు. యేసుప్రభు సకల మనుషుల్ని ప్రేమించాలి అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు సకలమైన మనుషులను ద్వేషించే మనుషులు. ఏ ఒక్కరిని ప్రేమించేటువంటి మనుషులే కాదు, ప్రతి మనిషిని ద్వేషించేటువంటి మనుషులు లోకంలో ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ప్రతి మనిషిని ఏం చేయాలన్నాడు? ప్రేమించాలి. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అన్నాడు. అని యేసుప్రభు చెప్తే లోకంలో ఉన్న మనిషి ఏమంటాడంటే, ఎవడిని వాడు ప్రేమించుకోవడమే గొప్ప. అంతే కదండి. ఎవడు స్వార్థం వాడదే, ఎవడు అసూయ వాడదే, ఎవడు బతుకు వాడదే, ఎవడు సుఖం వాడదే, ఇతరులతో పని లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో పని లేదు, వాళ్ళ యొక్క మంచి చెడ్డలతో పని లేదు. అది లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనసు. కానీ యేసు ప్రభుకు ఉన్నటువంటి మనసు ఏంటంటే ప్రతి మనిషిని ప్రేమించాలి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు మనసుకును లోకంలో ఉన్న మనుషుల యొక్క మనసుకి చాలా వ్యతిరేకము.
సత్య మార్గము అలాంటిదై ఉంది. సత్య మార్గం అంత సింపుల్గా ఉండేటువంటి మార్గం కాదు. ఇది లోకంలో ఉన్నటువంటి మనుషులు దాన్ని కోరుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అయితే ఎవరైతే దాన్ని కోరుకుంటారోట అలాంటి వారి యొక్క మనోనేత్రాలు మాత్రమే వెలిగింపబడతాయి. చూడండి, దావీదు గారు అనేక హింసలు పడుతుంటే అప్పుడు ఆ హింసలో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ హింసల్లో దావీదు ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక ఉపమానం కూడా మనం చాలాసార్లు విన్నాం. ఒక తండ్రికి 2 కుమారులు. పాపం పెద్దోడేమో తండ్రి చెప్పినట్టుగా తండ్రి దగ్గరే ఉంటాడు. చిన్నోడు ఏం చేస్తాడు? తన ఆస్తిని నా భాగం నాకు ఇచ్చేయమని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ యొక్క ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి విచ్చలవిడిగా బ్రతికి చివరికి మొత్తాన్ని పోగొట్టుకొని ఆ గ్రామంలో పందులు మేపేవాడి దగ్గరికి చేరతాడు. పందులు మేపుతూ ఆ యజమానుడు పెట్టే ఆహారం సాలకపోతే పందులు గేసే పొట్టు కూడా తినడానికి పూనుకొని చివరికి ఆ కష్టాల్లో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కష్టాల్లో తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక తండ్రి దగ్గర నాకు మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది అని గుర్తించిన వాడై, మేలుని, మంచిని, సత్యాన్ని గుర్తించిన వాడై ఏం చేస్తున్నాడు? మళ్ళా తండ్రి దగ్గరకు రావాలని చూశాడు. తండ్రి దగ్గరకు రావాలని చూస్తున్నాడు. అంటే ఎప్పుడైతే తండ్రి దగ్గర నాకు మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది, నేను తండ్రి దగ్గర ఉంటేనే నాకు మంచి జరుగుద్దని ఎప్పుడైతే వాడికి జ్ఞానోదయం కలిగిందో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాడికి మంచి దారి చూపించాడు. తండ్రి దగ్గరికి వచ్చే మార్గాన్ని చూపించాడు. ఆ ఆలోచనని కూడా ఇచ్చాడు. చూడండి, ఆ వ్యక్తి ఎలాగ ఆలోచన చేశాడంటే చివరికి నేను తండ్రి దగ్గరికి పోవాలి అన్నప్పుడు అతడు ఏదేమైనా నేను కొడుకుని కదా, తండ్రి నన్ను కాదంటాడా అని పోవాలనుకొని వెళ్ళాడా? అలా రాలేదండి. వచ్చేటప్పుడు అలా రాలేదు. ఎలా వచ్చాడో తెలుసా? అయ్యా, నీ ఎదుట నేను పాపం చేశా, నన్ను ఇక నుంచి కొడుగ్గా వద్దు, నీ పనుల్లో ఒక పనోడుగా నన్ను చేర్చుకో. చూసారా? అంటే ఎలా తండ్రిని గోజారితే తండ్రి యొక్క మనసు కరుగుద్దో దేవుడే మార్గాన్ని చూపించాడండి అతనికి. అదే వాడు వచ్చి గర్వంగా తండ్రి దగ్గర నిలబడి, అవును నేను పోగొట్టుకున్నాను, నేను తీసుకుపోయిన ఆస్తంది ఏం మళ్ళీ నన్ను దగ్గరికి దీవా, వేసేయమంటావా, పొడిసేయమంటావా అని అంటే అట్టటోళ్ళు లేరా? పిల్లకాయలు ఉన్నారు. ఉన్నదంతా తీసుకుపోయి కానుకేసి మళ్ళా వచ్చి మళ్ళా తల్లిని తండ్రిని తన్ని తగలేసి వాళ్ళ కాడ ఉన్నటువంటి అన్ని లాక్కొని తాగి తిరిగే వాళ్ళని మనం లోకంలో ఎంతమందినో చూస్తున్నాం. కానీ ఆ కుమారుడు సత్య మార్గాన్ని ఎరిగిన వాడై, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నవాడై, ఎలాగ తండ్రి దగ్గరకు వచ్చి వేడుకుంటే తండ్రి దగ్గర స్థానం దొరుకుద్దో ఆ జ్ఞానం కూడా పొందినవాడై ఎలాగ పొందాడంటే, అయ్యా నన్ను కుమారుడిగా చేర్చుకోవద్దు, ఎందుకంటే కుమారుడు అనే స్థానాన్ని నేను పోగొట్టుకున్నాను నా అతిక్రమాన్ని బట్టి. ఇదిగో నీ పనులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడిగైనా నన్ను చేర్చుకో అని దీన మనస్సు కలిగి తండ్రిని వేడుకున్నప్పుడు అప్పుడు తండ్రి ఏం చేశాడట? హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. వెంటనే చెప్పులు తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు. తన ఉంగరాన్ని తీసి తన కొడుకు తొడిగిచ్చాడు. మంచి వస్త్రాలు తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు. రేపు పశువును కొయ్యండి రా, మంచి విందుని ఏర్పాటు చేయండి, ఎందుకంటే నా కుమారుడు మళ్ళా నా దగ్గరికి వచ్చాడు. అంటే తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని వేడుకుంటే, ఎలా వేడుకుంటే తండ్రి ఆహ్వానిస్తాడు అనేటువంటి జ్ఞానం, అలాంటి మనస్సు కూడా మనకు ఉండాలి. మనం గర్వం అహంకారంతో వచ్చి తండ్రి ముందు నిలబడితే తండ్రి ఏం చేస్తాడంటే తన్ని మళ్ళా తగలేస్తాడు. ఇప్పుడు తండ్రిని మెప్పించేటువంటి ఆలోచన ఏంటంటే, అయ్యా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక నీ దగ్గర కుమారుల్లా కాదు కానీ పనులలో ఒకళ్ళలాగా నన్ను చేర్చుకున్నప్పుడు తండ్రి హృదయం కరిగిపోయింది కదండి. తండ్రి హృదయం కరిగిపోయి నా కుమారుడు ఇలా ఉండడం ఏంటి, నా కుమారుడు నా పని వాళ్ళలో ఒకడిగా ఉండడం ఏంటి, నా కుమారుడే, నువ్వు పని వాళ్ళలో ఒకడు కాదురా, నా కుమారుడివే అని తన ఉంగరాన్ని తీసి తన కుమారుడికి తొడవడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు దాసుడు కాదు, నా కుమారుడివి, నా వారసుడివి అని అర్థం. ఉంగరాన్ని ఎందుకు తొడిగాడంటావు?
పనోళ్ళకి తీసుకుపోయి తొడుగుతాడా యజమానుడు? తొడగడు కదా. ఎందుకు ఉంగరాన్ని తొడిగాడు అంటే, నువ్వు పనివాడు కాదురా, నా కుమారుడివే అని తొడుగుతూ ఉన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు సత్య మార్గాన్ని కోరుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తికి దేవుడు మంచి ఆలోచనని ఇస్తాడు, మంచి మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి జీవితం మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఎప్పుడైతే దావీదు తరమబడుతూ ఉన్నప్పుడు, కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఇదిగో తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను పాపం చేశానయ్యా, నా అతిక్రమం నాకు కనబడుతూ ఉంది, నా దోషాన్ని నువ్వే కడిగి వేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడట, ఇదిగో దేవుడు ఏం చేస్తున్నాడు, మళ్ళా మనోనేత్రాలను వెలిగించాడు. మంచి ఉద్దేశాన్ని, మరలా మంచి మార్గాన్ని దావీదుకి మరలా దేవుడు చూపించడం జరిగిందండి. ఎలా చూపించాడో నిజంగా అంటే, తన జీవితంలో మనం చదివినటువంటి కీర్తనల గ్రంథంలో గొప్ప విషయాలు మరి దావీదు గారి చేత దేవుడు ప్రపంచానికి రాయించాడండి. ఈరోజు కీర్తనల గ్రంథం మనం చదువుతున్నామంటే అది ఆ రోజు అతని మనసు మార్చుకొని, దేవుడు ఇలాంటి గొప్పవాడు, ఇలాంటి మనసు కలిగినటువంటి వాడు, ఎలాంటి దుర్మార్గుణ్ణైనా ప్రేమించి తన సన్నిధికి తీసుకోగలిగినటువంటి వాడు అని ఇదిగో కీర్తనలో దావీదు రాయించినటువంటి మాటలు, అవి పాటలు ఆ రోజు. ఈరోజు మనకి అవి పాఠాలుగా బోధించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా భూమి ఉన్నంత వరకు ఆ రోజు ఆయన కీర్తనలు పాడుకున్నాడు. ఆయన తన యొక్క పాపాన్ని కీర్తనలుగా పాడుతున్నాడు. అయితే ఈరోజు అవి మనకి పాఠాలుగా ఉన్నాయండి, పాఠాలుగా ఉన్నాయి. ఆ రోజు ఆయన పాటలే ఈరోజు మనందరికి ఎలా ఉన్నాయట, పాఠాలుగా ఉన్నాయి, బుద్ధి మాటలుగా ఉన్నాయి, మన మనసుకి ఉపయోగపడేటువంటి పాఠాలుగా ఆ పాటలు మనకు ఉపయోగపడుతున్నాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, స్టెఫన్ను చూసి పౌలు ఏం చేశారంటే, నాకు ఆ మార్గమే కావాలి, నాకు ఆ మార్గమే కావాలి. అలాగే పౌలును చూసి తిమోతి కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం అనేది మనం చూస్తామండి. 14వ వచనం కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చిన్ననాటి నుంచి బాల్యము నుండే శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఎరిగినటువంటి తిమోతి అండి. చిన్ననాటి నుంచే లేఖనాలను ఎరిగినటువంటి తిమోతి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో పౌలు గారి యొక్క కష్టాన్ని చూసి, అరే దేవుడు అన్ని విషయాల్లో కాపాడేవాడు కదా, రక్షించేవాడు కదా, మరి ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్న పౌలు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు, ఇప్పుడు ఆ మార్గాన్ని మళ్ళా నేను ఎంచుకోవడం కరెక్టేనా అని వెనుదిరిగాడు ఆ తిమోతి. అలా వెనుదిరగలేదండి. పౌలు గారి కష్టాలను చూసి కూడా నాకు అదే మార్గం కావాలి, ఎందుకంటే ఆ కష్టాల మార్గం గుండానే ప్రయాణించిన వాడు చివరికి మంచి ప్రదేశంలోనికి వెళ్తాడు, మంచి ప్రదేశంలోనికి వెళ్తాడు. యేసుక్రీస్తు భూమి మీద భయంకరమైనటువంటి కష్టాలను అనుభవించాడు 33.5 సంవత్సరం. అయితే ఆయన మరణించిన తర్వాత ఎలాంటి ఖ్యాతి దొరికిందంటే యేసు ప్రభుకి, పరలోకంలోను, భూమి మీదను, పాతాళం మీద, 3 లోకాల మీద సర్వాధికారం పొందినవాడై తండ్రి యొక్క కుడిపార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎలాంటి ఖ్యాతిని పొందాడంటే 33.5 చిన్న ఆయుష్ కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి యేసు ప్రభు, ఆయన అనుకోవచ్చు కదా, నాకు ఇచ్చిందే చిన్న ఆయుష్ కాలం, ఈ ఆయుష్ కాలంలో నన్ను ఇంత కష్టపెట్టడం ఎందుకు, సుఖవంతమైన జీవితం ఇవ్వచ్చు కదా అని
మరి యేసు ప్రభు అనుకోలేదండి. చిన్న ఆయుష్ కాలాన్ని పొందిన ఆ ఆయుష్ కాలం అంతయు కష్టాలను అనుభవించినటువంటి యేసు ప్రభు ఇదిగో మరణించి వెళ్ళిపోయిన తర్వాత అన్ని లోకాల మీద అధికారం పొందిన వాడై తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాడు కదా. అంటే కష్టాలు అనుభవిస్తే, సత్య మార్గంలో నిలబడి కష్టాలను అనుభవిస్తే చివరికి ఏం దొరుకుతుందంట? మనిషికి ఏం దొరుకుతుందంట? పరలోకం దొరుకుతుంది, నిత్య రాజ్యం దొరుకుతుంది. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో సత్య మార్గాన్ని చేతపట్టుకొని కొద్ది రోజుల కష్టాన్ని అనుభవిస్తేనట మరణించిన తర్వాత నిత్య రాజ్యంలోనికి వెళ్ళిపోతాడు మనిషి. కనుక దేవుని ప్రియులారా, సత్య మార్గాన్ని మనం కోరుకున్నప్పుడు మాత్రమే మనిషి యొక్క మనోనేత్రాలను వెలిగిస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆత్మకున్నటువంటి నేత్రాలు వెలిగింపబడతాయో, ఎలా వెలిగింపబడతాయి? 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడడం అంటే, వెలిగించడం అంటే దేహానికి దీపాలు కళ్ళైనప్పుడు ఆత్మకి కళ్ళు కూడా దీపాలు అయినప్పుడు, ఆ దీపాలు ఆరిపోయి ఉన్నప్పుడు అవి మళ్ళీ వెలిగింపబడాలంటే దేని చేత వెలిగింపబడాలంటే ఇదిగో వెలుగు చేతనే వెలిగింపబడాలి. ఏంటా వెలుగు? ఆత్మకున్నటువంటి దీపాలను వెలిగించాలంటే ఆ వెలుగు ఎక్కడి నుంచి రావాల్సి వచ్చిందంటే పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి రావాల్సి వచ్చిందట? పరలోకం నుంచి రావాల్సి వచ్చింది. పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ వెలుగు ప్రతి మనిషి యొక్క మనోనేత్రాలను వెలిగిస్తూ వస్తున్నాయి. పౌలుని వెలిగించాయి, తిమోతిని వెలిగించాయి, స్టెఫన్ని వెలిగించాయి. వాక్యాన్ని అంగీకరించినటువంటి ప్రతి మనిషిని ఈరోజు వెలిగిస్తూ ఉన్నాయి. ఎవరైతే వాక్యము చేత వెలిగించుకుంటారో వాళ్ళు మాత్రమే తన బ్రతుకులో చీకటిని పోగొట్టుకుని వెలుగు సంబంధంగా మనిషి జీవించగలడు. అనగా క్రీస్తును పోలిన మనసు కలిగి మనిషి జీవించగలడు. దేవుడు ఎలా మనిషిని జీవించమన్నాడో అలాంటి జీవితాన్ని మనిషి జీవించగలడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో దేవుడు తెరిచే కన్నులు అవే దేవుణ్ణి చూసేటువంటి కన్నులు. దేవుడే మన కన్నులు తెరవాలి. ఏం కన్నులు తెరుస్తున్నాడు అంటే ఆత్మ యొక్క నేత్రాలు తెరవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆత్మ యొక్క నేత్రాలు తెరవబడతాయో ఆ నేత్రాల ద్వారానే ఈరోజు మనం దేవుని యొక్క లక్షణాలను మనం గుర్తించగలం. ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పబడుతుంది, అది మీకు అర్థమయ్యి వాటి ప్రకారంగా మీరు జీవించాలంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడి ఉండాలి. కనుక ప్రియమైన వారులారా, దేవుడు తెరిచేటువంటి కన్నులు మనోనేత్రాలు. ఆ మనోనేత్రాలతోనే దేవుణ్ణి మనం చూడగలం. ఈ నేత్రాలతో చూడలేమండి. ఈ నేత్రాలు శరీరంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ నేత్రాలకి పనిచేయి ఉంటాయి, కానీ శరీరంలో పనిచేయి. చచ్చిపోయిన మనిషి దగ్గరికి మనం వెళ్తాం, ఆ మనిషిలో గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, కిడ్నీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, నోరు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, నాలుగు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏవి కూడా పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే ఆ సర్వ శరీరాన్ని నడిపించేటువంటి ఒక సూపర్ పవర్ వెళ్ళిపోయింది బయటికి. ఆ సూపర్ పవరే మనము. ఎప్పుడైతే శరీరంలో నుంచి మనల్ని దేవుడు బయటికి పిలుస్తాడో ఈ శరీరం శవమై రాలిపోద్ది అంతే కింద. దానికి అన్నీ ఉంటాయి, కానీ ఏ పని చేయవు. అవి ఎప్పుడు పనిచేస్తాయంటే మళ్ళా మనం శరీరంలోనికి వస్తే అది పనిచేస్తుంది. ఆదాముని కూడా ఫస్ట్లో మనం అలాగే చూస్తాం కదండి. ఆదాముని దేవుడు చేశాడు, నేల మట్టితో నరుణ్ణి నిర్మించారు. నిర్మించిన తర్వాత ఆ శరీరం ఎలా ఉందంటే కదలకుండా, ఉలకుండా, పలకుండా అలాగే చేసినట్టు ఉండిపోయింది. ఇప్పుడు అది లేచి నిలబడి మాట్లాడాలి, ఆ దేవునితో మాట్లాడాలి అంటే ఆ శరీరము ఇప్పుడు ఏం కావాలి? దాంట్లోకి శక్తి పోవాలి, పవర్ పోవాలి. ఆ పవరే ఈరోజు మనం పిలుస్తున్నటువంటి ఆత్మ. దేవుడు తన యొక్క నాసిక రంధ్రముల ద్వారా దేవుడు తన జీవవాయువును ఓదగా నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాడు. లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆదాము లేచి నిలబడి అప్పుడు డాడీతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఆదాము కదండి. ఎప్పుడు ఆ శరీరం లేచి నిలబడి మాట్లాడింది ఆ మట్టి బొమ్మ అంటే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క మట్టి బొమ్మలోనికి వెళ్ళినప్పుడు ఆ మట్టి బొమ్మ లేచి నిలబడి మాట్లాడుతూ ఉంది.
కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం కూడా ఈ శరీరంలో నుంచి మనం బయటకు వచ్చామంటే మరణం అనే పేరుతో ఈ శరీరం శవమై కింద రాలిపోతుంది. కాబట్టి మనసు ఆత్మకున్నటువంటి నేత్రాలు వెలిగింపబడితేనే మాత్రమే ఆ నేత్రాలతోనే దేవుణ్ణి మనం చూడగలం. ఆ నేత్రాలతోనే దేవుణ్ణి మనం చూడగలం. దేవుని సంగతులు కూడా మనకు అర్థం అవ్వాలంటే ఆ నేత్రాలను మనం భూమి మీద ఉండగానే వెలిగించుకోవాలి. పౌలు గారికి వెలిగింపబడ్డాయండి. వాక్యాన్ని విని అంగీకరించే ప్రతి వ్యక్తికి కూడా వెలిగింపబడుతూ ఉన్నాయి. గ్రంథంలో మనం చూసిన అనేక మంది భక్తులకు కూడా వాక్యం ద్వారానే వాళ్ళు మార్పు చెందారు. వినుట వలన విశ్వాసం కలిగింది. అది క్రీస్తుని గురించినటువంటి మాట వలన వారికి విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. అంటే వారి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈరోజు మనం కూడా దేవుని లేఖనాలను ప్రతి వారం వింటూ ఉన్నాం, సందేశాలను వింటూ ఉన్నాం. మరి మన మనోనేత్రాలను మనం ఏం చేసుకోవాలి? వెలిగింపబడాలి. వెలిగింపబడడం అంటే అర్థం ఏంటి? మన జీవితం మారాలి. మేము దేవుని బిడ్డలం అనేటువంటి ఒక ముద్ర మన నొసల మీద వేసుకోవాలట. అర్థమవుతుందండి? మేము దేవుని బిడ్డలము, ప్రత్యేకింపబడిన వారము, ప్రత్యేకమైనటువంటి జనాంగము, మేము లోకంలో కలిసేటువంటి వ్యక్తులం కాదు అని మనం దేవుని బిడ్డలుగా మన యొక్క జీవిత విధానం, మన యొక్క లైఫ్ స్టైల్ అనేది లోకంలో ఉన్న మనుషుల కంటే మంది భిన్నంగా కనపడాలి, వ్యత్యాసంగా కనపడాలి. ఇప్పుడు మనం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలకి, లోకంలో ఉన్న మనుషులకి వీరు దేవుని బిడ్డలు అనడానికి ఆధారాలు ఏమున్నాయి ఆధారాలు అంటే, ఒకటి ధర్మశాస్త్రం ఉండింది, రెండోది అలాగే సున్నతి సంస్కారం కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఉండిందండి. పురుషులకు సున్నతి సంస్కారం అనేది పురుషులకు ఉండేది. అది ఏ పురుషునికైతే సున్నతి చేయబడి ఉంటుందో వాళ్ళు దేవుని ప్రజలు అని, వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు అని ఒక గుర్తుండేది, ఒక ముద్ర ఉండేది. ఈరోజు మనం కూడా క్రైస్తవులు అనడానికి మనకు కూడా ఒక ముద్ర అనేది ఉండాలి. ఆ ముద్ర ఏంటి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి అని భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా మనం దాన్ని ఉద్దేశిస్తే, ఈరోజు క్రైస్తవులు అనడానికి మనకి ముద్ర ఏం కనబడాలి అంటే, బొట్టు లేకుండా ఉన్నంత మాత్రాన క్రైస్తవులు అనుకోవడం కాదండి. బొట్టు లేకుండా మనం పోతున్నంత మాత్రాన వీళ్ళు క్రైస్తవుల్ని ఎందుకు బొట్లు పెట్టుకోరు అని అది చూపించడం కాదు, కానీ ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ప్రత్యేకమైనటువంటి మనస్సు, ప్రత్యేకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి మనది. మన జీవిత విధానం వేరే ఉండాలి. వీళ్ళు క్రైస్తవులు అనడానికి ఆ ముద్ర మనం కలిగి ఉండాలి. లోకస్తుల వల్లే మనం ఉండడానికి అవసరం లేదు. వాళ్ళలాగా మనం కనపడకూడదు. వీరు క్రైస్తవులు అని కనపడాలి. ఎలా కనపడాలంటే, మన ఆలోచన, మన మాటలు, మన చూపులు, మన చేష్టలు, మన ప్రవర్తన విధానం, వీటి ద్వారా వీరు క్రైస్తవులు, వీరు అన్ని దిక్కులు కూర్చోరు, వీళ్ళు అన్ని దిక్కులకు పోరు, వీళ్ళన్ని మాటలు మాట్లాడరు అని. ఇప్పుడు ఈరోజు మనం ఉన్నాం, కొత్త సినిమా రిలీజ్ అయిందంటే క్రైస్తవులు అందరూ మొట్టమొదటిగా సినిమా టికెట్లు కొనుక్కొని వెళ్తారండి. ముగిచేస్తాను నేను. సినిమా థియేటర్లో మొట్టమొదటి సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళేది ఎవరు వెళ్తుంటారు? క్రైస్తవులు కూడా వెళ్తున్నారు. ఈరోజు ఒక సినిమా హాల్కి వెళ్ళడం అనే కాదు, లోకంలో ఏదైతే ఉందో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్రైస్తవుడు చేస్తున్నాడంటే క్రైస్తవ ముద్ర ఆ మనిషిలో లేనట్టే. ఇప్పుడు మనం క్రైస్తవులు అని అన్నప్పుడు మనం చిన్ననాటి నుంచే మన సమస్తం కూడా ఒక ప్రత్యేకంగా కనపడాలి. మనం అన్ని దిక్కులు తిరగడానికి లేదు, అన్ని దిక్కులు కూర్చోడానికి లేదు, అందరితో మాట్లాడడానికి లేదు, అన్ని విధాలుగా ప్రవర్తించడానికి లేదు. అందుకే పౌలు అంటాడు, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉన్నది కానీ నేను అన్నీ కూడా చెయ్యను. ఎందుకు చెయ్యనంటే నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హైందవులు 40 రోజులు మాలేస్తారు కదా, దీక్షా కాలం అంటారు. 40 రోజులు మాలేస్తారు. ఈ మాలేసినప్పుడు ఈ 40 రోజులు దీక్ష కాలంలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవేవి వాళ్ళు ముట్టుకోరు, నాన్ వెజ్ అనేది తినరు. ఇలాగా కొన్ని ప్రత్యేకంగా వాళ్ళు 40 రోజులు దీక్ష కాలంలో అలాగ వాళ్ళ ప్రవర్తన అనేది కొనసాగిస్తారు.
కానీ క్రైస్తవులది ఎలాంటిదంటే లైఫ్ లాంగ్ దీక్ష. క్రైస్తవులు ఎలాంటిదట, పౌలు అంటాడు గలతీ పత్రికలో, నేను బాప్టిజం పొందిన దగ్గర నుంచి నేను సిలువ వేయబడితిని క్రీస్తుతో కూడా, ఇక జీవించేవాడును నేను కాదు, నా యందు ఎవరుంటారట, క్రీస్తు ఉంటాడు. ఇక నా యందు క్రీస్తు ఉంటాడు. క్రీస్తు అనే దీక్షలో నేను ఇక ఉండిపోతా. ఎంతవరకు అంటే బ్రతికినంత కాలం ఉండిపోతాను. బ్రతికినంత కాలం క్రీస్తు నా యందు ఉంటాడు గనక క్రీస్తే కనబడుతుంటాడు లోకానికి, ఇక నేను కనపడను. అంటే ఇది లైఫ్ టైము దీక్ష అనమాట. ఇది ఇంకా లైఫ్ టైం మనలో క్రీస్తు ఉంటాడు. క్రీస్తుని మనం ధరించుకొని ఉంటాం. మనం క్రైస్తవ పిల్లల్లాగా ఉంటాం కాబట్టి మనం అందరి వలె కనపడము, అందరి వలె నిలబడము, అక్కడ అందరి వలె మనం ప్రవర్తించము, అందరి వలె మనం అందరు వెళ్ళినట్టుగా మనం వెళ్ళము. ఎందుకంటే మనం ప్రత్యేకమైనటువంటి జనాంగము, దేవుని పిల్లలు. వీళ్ళు ఎక్కడ రారు, వీళ్ళు ఎక్కడ తిరగరు, వీళ్ళు ఇలా మాట్లాడరు అని లోకం గుర్తించాలి. లోకం గుర్తించాలంటే మన ప్రవర్తన అలా కనిపించాలి, మన ప్రత్యేకత లోకంలో చూపించాలి. అందుకే అంటాడు పిలాతు, నీ రాజ్యం ఎక్కడ ఏంటి అన్నప్పుడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదయ్యా. ఒకవేళ నా రాజ్యం ఇహలోక సంబంధమైనదైతే నన్ను మీకు దొరకకుండా నా వాళ్ళంతా యుద్ధం చేసి నన్ను కాపాడుకొని తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా. నా రాజ్యం పరలోక సంబంధమైనది. అంటే ప్రత్యేకమైనది క్రైస్తవ రాజ్యం. అంటే క్రీస్తు పిల్లలంటే ప్రత్యేకమైనటువంటి వారు, ప్రత్యేకమైన జనాంగం, వాళ్ళు ప్రత్యేకంగా కనబడతారు వాళ్ళు. కాబట్టి అలాగా ఎప్పుడైతే మనం మార్పు చెందడానికి మనం ప్రయత్నం చేస్తామో అలాంటి వారిని దేవుడట మనోనేత్రాలు వెలిగించి మంచి దారిన నడిపించడానికి దేవుడు సహాయపడతాడు. అలాంటి సత్య మార్గాన్ని మనం కోరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మనిషికి కష్టతరంగా ఉంటుంది, మనిషికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే బాగా మాంసాపేక్షుడికి ఒక రోగం వచ్చింది అనుకుందాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇక నుంచి మాంసం తినకూడదు అంటాడు. అప్పుడు ఏమైపోద్ది, బాగా మాంసాపేక్షుడు ఏదో చిన్న రోగం వస్తుంది, చిన్నదో పెద్దదో వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక నువ్వు బతికినంత వరకు నాన్ వెజ్ తినకూడదు అనే మాట అన్నాడు అనుకో, ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎక్కువ మాంసం తినే ఆశ ఉంది, ఏదో రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అంటున్నాడు నీకు ఏది ఇష్టమో మాంసం తినడం, అది ఇక నీకు లైఫ్ లాంగ్ ఏం చేయకూడదు, నువ్వు దాన్ని తినకూడదు, తిన్నావా చచ్చిపోతావు అంటాడు. వీడికేమో నోరు కట్టేసుకోలేము, అదే ఇష్టం. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు, నువ్వు తింటే చస్తావు. అవ్వా ఆదామా, పండు తింటే ఏమన్నాడు, పండు తింటే చస్తావు. అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, కూల్ డ్రింక్ తాగకూడదు, అట్టిపండు తినకూడదు, మామిడికాయ తినకూడదు అని అన్నప్పుడు షుగర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, డాక్టర్ ఇవన్నీ చెప్తాడు, మనకేమో ఇవన్నీ తినడం ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అవన్నిటిని ఏం చేయాలి, ఇప్పుడు మనం బాగుండాలంటే వాటిని అన్నిటిని తినడం మానే. లేదు నా నోరుని నేను కట్టేసుకోలేను అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం, తిని సావు అంటాడు. అంతే కదండి, తిని సావు అంటాడు. తింటే సస్తామని ఆదాము అవ్వతో చెప్పినప్పుడు మేము తిని సస్తాం అనుకొని తినేసారు వాళ్ళు. కనుక మనం ఏం చేయాలంటే ఇదిగో లైఫ్ లాంగ్ మన యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం అని మనం ఈ లోకంలో మనం చూపించాలి. మనం ఎప్పుడైతే అలా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి మంచి దారిలో మనల్ని నడిపించడానికి దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. కనుక ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.